ఇవాళ ఢిల్లీలో డీకే శివకుమార్ పర్యటిస్తారు. కర్ణాటక కేబినెట్ కూర్పుపై అధిష్టానంతో డీకే శివకుమార్ చర్చిస్తారు. ఈ నెల 3న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, ప్రధానంగా డీకే శివకుమార్ ఇప్పటికే సిఎల్పి నేతగా ఎన్నికయ్యారు కాబట్టి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ముఖ్యంగా అధిష్టానం పెద్దలను కలిసి కేబినెట్ కూర్పుపై రాహుల్ గాంధీతో పాటు అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో చర్చించబోతున్నారు. నెల 3వ తేదీన సాయంత్రం 5 గంటల తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డీకే శివకుమార్ తో పాటు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేయాలి, ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయాలి అనే దానిపైన చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సిఎల్పి నేతగా ఏకగ్రీవంగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి సిద్ధరామయ్య కూడా తన వర్గానికి ప్రాధాన్యత కల్పించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. తన కుమారుడిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు మొదటి నుంచి తనకు మద్దతు ఇస్తున్నటువంటి అండగా నిలిచినటువంటి తన అనుచరులు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు ప్రస్తుతం కర్ణాటక డిప్యూటీ సీఎం బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినటువంటి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాబట్టి పార్టీ కూర్పులోను అంటే పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అదేవిధంగా పార్టీ కార్యవర్గంలోనూ తన అనుచర వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్ధరామయ్య కోరారు. దానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సైతం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానంగా కేబినెట్ కూర్పుపైనే అధిష్టానంతో డీకే శివకుమార్ చర్చించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవీన్. రైట్, థ్యాంక్ యూ సవీన్.